ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మనం మనవి చేయుచుండగానే దేవుడు ఆలకిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరి మనవిని దేవుడు ఆలకిస్తాడంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడతారో వారు మనవి చేయుచుండగానే దేవుడు ఆలకించి వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. వారు మనవి చేయుచుండగానే దేవుడు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన జీవితం అద్భుతమైన జీవితముగా శ్రేష్టమైన జీవితముగా ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క మాట విని దేవునికి లోబడి జీవిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇక ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయుచుండగానే దేవుడు ఆలకించాలన్నా, మీరు మనవి చేయుచుండగానే దేవుడు మీకు ఉత్తరం ఇయ్యాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ ఆయన వాక్యాలు అనుసరిస్తూ ఆ వాక్యాలు అనుసరించడమే కాకుండా వాటికి విధేయులై ఆ యొక్క వాక్యాలు ఏ రీతిగా నడుచుకోవాలని చెప్పి మనకు తెలియజేస్తున్నాయో ఆ రీతిగా నడుచుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు దేవుడు మీ మనవి చేయుచుండగానే దేవుడు ఆలకించి ఉత్తరమిచ్చి మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వారు మనవి చేయుచుండగానే ఆలకిస్తానని వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఖచ్చితంగా మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడవు దేవా. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసేవారుగా కాకుండా నీ ఆశీర్వాదం ఉంటే వారి యొక్క జీవితం అద్భుతమైన జీవితముగా ఫలభరితమైన జీవితముగా ఉంటుందని చెప్పి గ్రహించుకొని నీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయాసపడే భాగ్యాన్ని కలుగు చేయండి. యాకోబు దేవా నీకు ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి ఎంతో పెనుగులాడి దేవా నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవా. సమాధానపరచబడ్డాడు, తన జీవితంలో సంతోషాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా దేవా నీకు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశతో ప్రయాసపడే ఆ మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఎవరైతే నీకు ఆశీర్వాదం పొందుకుంటారో దేవా వారి జీవితాల్లో బహుశ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నావు గనుక దేవా అటువంటి మనస్సు నీకు ఆశీర్వాదం ఉంటే చాలు నా జీవితంలో అని చెప్పి భావించి ఆ రీతిగా దాని కొరకు ప్రయాసపడే ఆ యొక్క మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ రోజు దేవా ప్రార్థనలో ఏ ఆశతో నీకు మొరపెడుతున్నారు దేవా వారి ఆశలన్నీ తృప్తిపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.